చాలామంది నా జీవితంలో లక్కు లేదేమో, నేను ఇలానే మిగిలిపోతానేమో, నా వల్ల కాదేమోనని చాలామంది ఒక నెగటివ్ ఫీలింగ్లో ఉండిపోతున్నారు. నిజంగానే చాలా మటుకు చూస్తూ ఉన్నాను, నెగటివ్ ఫీలింగ్లో ఉండిపోతున్నారు. అసలు నేను చేయలేనేమో, నా వల్ల కాదేమో, అసలు నాకు జీవితం లక్కు లేదేమో, అదృష్టం లేదేమో అని చాలామంది భావించే వాళ్ళు ఉన్నారు. కానీ నీ యొక్క నిర్ణయమే, నీ ఒంటరితనం నీకు నేర్చుకున్నటువంటి నీ లైఫ్ లెసన్. ఒంటరిగా ఉన్నప్పుడు నీకు కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఫినాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ ఎదురైనప్పుడు నువ్వు ఫేస్ చేసేటువంటి కొన్ని రోజులు ఉంటాయి చూడండి, ఆ ఒంటరితనాన్ని మిగులుస్తాయి. ఆ ఒంటరితనం నీకు ఒక లైఫ్ లెసన్ అనుకో. నీకున్నటువంటి ఆ ఫినాన్షియల్ సమస్యలు, అంటే ఆర్థికపరమైనటువంటి సమస్యలు నీకు చాలా నేర్పిస్తాయి. ఎట్లా అంటారా? ఎందుకంటే ఒకటి గుర్తుంచుకోండి, ఆర్థికపరమైనటువంటి ఒక ప్రణాళిక మనం వేసుకోకపోతే కనుక, అంటే ఫినాన్షియల్ ప్లానింగ్ మనం లేకపోతే కనుక, చాలామంది అనుకుంటారు బ్రతికేస్తున్నానులే, చూద్దాంలే, లైఫ్ ఇంకా చాలా ఉంది కదా, ఇంకా మనం బ్రతకడానికి చాలా రోజులు ఉన్నాయి, ఏమవుతుంది ఈరోజు ఒక రూపాయి ఖర్చు చేస్తే ఏమవుతుందని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఒకటి గుర్తుంచుకో, ఖచ్చితంగా చెప్తున్నాను, నీకంటూ మ్యారేజ్ అయిన తర్వాత, నీ జీవితంలో ఒక లైఫ్ పార్ట్నర్ వచ్చిన తర్వాత, నీ జీవితంలో ఒక పిల్లలు ఎంటర్ అయిన తర్వాత, నీకంటూ ఒక ఫ్యామిలీలో ఒక ఫినాన్షియల్ ప్లానింగ్ లేకపోతే కనుక ఖచ్చితంగా నువ్వు స్ట్రగుల్స్లోకి ఈజీగా వెళ్ళిపోతావు. ఎందుకంటే ఖచ్చితంగా చెప్తున్నాను, నువ్వు ఫినాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నావంటే ఖచ్చితంగా నేను ఎవరు పట్టించుకోరు. ఇదైతే నిజం. ఎందుకంటే ఎవరు పట్టించుకోరు, ఇట్స్ ట్రూ. ఎందుకంటే చాలామంది జీవితాలనే చూస్తాను, ఇంక్లూడింగ్ మీ అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఎవరో హెల్ప్ చేస్తారు, బ్రదర్ హెల్ప్ చేస్తారు, కో బ్రదర్స్ హెల్ప్ చేస్తారు, ఎట్ ద సేమ్ టైం అండ్ అక్కయ్యలు హెల్ప్ చేస్తారు, అన్నయ్యలు హెల్ప్ చేస్తారు, బావలు హెల్ప్ చేస్తారు. ఇది నథింగ్ అండి, చాలా వరకు ఇది నథింగే. ఎందుకంటే వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలతో పాటుగా వాళ్ళకు నీకు చేయాలని. ఎందుకంటే మనం చాలామంది అంటారు, పెద్దలు చెప్తారు చూడండి, ఒక్కసారి కింద పడి చూడు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరో, నీతో ఉన్న వాళ్ళు ఎవరో నీకు తెలుస్తుంది అంటారు. అది నిజం, నేను ఖచ్చితంగా నమ్మాలి. అందుకే నేను ఏమంటానంటే, నా వల్ల అవ్వదేమో, నేను చేయలేనేమో అని అనుకునే దానికంటే చాలామంది అనుకుంటారు లక్ లేదేమో జీవితంలో అని. కానీ ఒకటి గుర్తుంచుకోండి, లక్ అనేది నీ జీవితంలో రావాలి అంటే నీ నిర్ణయమే నీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది అనే విషయాన్ని లేదు. నీ నిర్ణయమే నీ భవిష్యత్తును ముందుకు తీసుకెళ్తున్న విషయం చాలామంది మర్చిపోతున్నారు. నువ్వు బ్రతకడానికి, నువ్వు సక్సెస్ అవ్వడానికి, నువ్వు గెయిన్ అవ్వడానికి, జీవితంలో నీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక్క అడుగైతే సరిపోతుంది కదా. గుర్తుంచుకో, నువ్వు 1000 అడుగులు నడవాలి అన్నా, నువ్వెంత పరిగెత్తాలన్నా, నువ్వు వేసేటువంటి ఒక్క అడుగుతో మాత్రమే నువ్వు ముందుకెళ్తావు. ఆ విషయం నీకు తెలుసు. మరి మనం ఎందుకు స్టార్ట్ చేయట్లేదు? ఎందుకు మన లక్కుని నమ్ముకోవాలి? ఎందుకు నా జీవితంలో అదృష్టం లేదని ఫీల్ అవ్వాలి అనేదే కాన్సెప్ట్. నిజం, ఎవరు రారు. ఒక మేనిఫెస్టేషన్లో ఉండిపో. మేనిఫెస్టేషన్ మీనింగ్ ఏంటంటే, పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకెళ్తే కనుక ఖచ్చితంగా నేను చేయగలను, నా కాన్ఫిడెన్స్ ఉంది, నా కాన్ఫిడెన్స్తో నా యొక్క కెరియర్ని బిల్డ్ చేసుకోగలను అనుకున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ముందుకెళ్ళగలవు. అంతేగాని ఇంకా అసలు నా వల్ల కాదు, అసలు నేను సక్సెస్ అవ్వలేనేమో అనుకుంటే మాత్రం కష్టం. ఒకటి చెప్తున్నాను, కాన్ఫిడెన్స్, క్లారిటీ ఈక్వల్ టు సక్సెస్. ఈ యొక్క ప్రిన్సిపల్ ఫాలో అయితే మనం ముందుకెళ్ళిపోవచ్చు. అంతేగాని ఇంకా నేను లక్ కోసం ఆలోచిస్తున్నా, ఇంకా నా జీవితంలో లక్ స్టార్ట్ అవ్వలేదేమో, నేను లక్ కోసం వెయిట్ చేయలేనేమో, లేకపోతే నాకు ఎవరైనా హెల్ప్ చేస్తారేమో చూస్తే మాత్రం ఇంకా నువ్వు నీకున్నటువంటి సమస్యలకి నువ్వు కూరుకుపోతూనే ఉంటావు. అసలు నేను ఎవరు పట్టించుకునే పరిస్థితిలో ఉండరు, నీకు ఎవరు హెల్ప్ చేసే పరిస్థితిలో కూడా ఉండరు. అది అంటే యువత అసలు ఎంప్లాయ్మెంట్ సోర్స్ లేక, ఎట్ ద సేమ్ టైం ఎంప్లాయ్మెంట్ సోర్స్ ఉండి కూడా ఫినాన్షియల్ సంబంధించినటువంటి ప్లానింగ్ లేకపోతే, ఎంప్లాయ్మెంట్ సాలరీ వచ్చే టైంకి కూడా అమౌంట్ లేకపోతే ఈఎంఐలని అదని ఇదని పక్కోడి మీద ఆధారపడినటువంటి సిచ్యువేషన్స్ నేను చూస్తాను. అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళు కూడా ఫినాన్షియల్గా ఎలాంటి ప్లానింగ్ లేకపోతే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వాళ్ళ జీవితంలో వస్తూనే ఉంటాయి. అందుకే నేను చెప్తున్నాను, ఖచ్చితంగా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ని మీరు ఫేస్ చేయాలి అంటే, మీరు ఫినాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వాలి అంటే మీరు ఖచ్చితంగా ఆర్థికపరమైనటువంటి ప్రణాళిక, ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎట్ ద సేమ్ టైం రెండో విషయం ఏంటంటే, నీకున్నటువంటి లక్కును నువ్వు ఏ రకంగా నమ్ముకోవాలంటే, నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ కష్టపడాలి. నీకున్నటువంటి ఒక అడుగుతోటే నీ లక్ష్యం వైపు నువ్వు పరిగెత్తగలవనే ఒక ఆలోచన నీకు వచ్చినప్పుడు మాత్రమే, అది కన్సిస్టెన్సీగా చేసినప్పుడు మాత్రమే నువ్వు ముందుకెళ్తావు అనేది ఆకాంక్షిస్తూ, థ్యాంక్ యూ అండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.